ఈ ఆదివారం దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అదేవిధంగా లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకు కూడా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా వాగ్దానాలు వస్తున్నాయి. వాగ్దానాలు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో చేసుకున్న వాళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాగ్దానాలు కానీ స్టేటస్లో వీడియోలు కానీ యూట్యూబ్లో వచ్చే ఫుల్ వీడియోలు షార్ట్ మెసేజ్ వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి అందరూ మర్చిపోకుండా లైకులు చేయండి, లైకులు కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. దేవుని పరిచర్య ఇది ఎంతో గొప్ప పరిచర్య. ఈ పరిచర్యలో మీరు పాలు పొంది ప్రభు ఆశీర్వాదం పొందురు గాక. ప్రతి ఒక్కరు కూడా లైకులు కొట్టండి. లైకులు కొట్టడం పరిచర్య అందరికీ కొనసాగించడం చాలా ప్రాముఖ్యత. ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. మీ అందరూ చూస్తున్నారు కాబట్టి మర్చిపోకుండా అందరూ లైకులు కొట్టండి. మరి ఆదివారం ప్రభు ఏర్పరిచిన వాక్యము రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలని నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒక్కటే ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఈ లేఖనములకు అర్థము, భక్తుడు, దేవుడు ఏర్పరచుకున్న భక్తుడు శక్తిమంతుని ఆత్మను పొందుకొని, సర్వశక్తిమంతుని ఆత్మను పొందుకొని తన ప్రజలను నడిపించుటకు ఎంచుకున్న ఏలియా తర్వాత ఎలీషా ప్రాంతమునికి వెలుచుండగా ఒక దాసుని భార్య తనకు ఎదురుపడింది. అయితే ఎదురుపడినప్పుడు, అమ్మా నీకు ఏమి కావాలని అడిగాడు. నువ్వు ఎందుకు ఇంత బాధతో ఉన్నావు, నీకేం కావాలి అంటే, అయ్యా మరి దేవుడు తప్ప వేరొకరు మేము అంగీకరించము. దేవుడు సేవలో మరి నా యజమానుడు నడిచాడు. మరి తను ప్రభు దగ్గరికి వెళ్ళాక ఇంట్లో సమస్యలు, అప్పులు, మరి పిల్లల పెంపకం, నాకేమో ఇబ్బందులతో ఉన్నాము. ఇవన్నీ బయటికి వెళ్ళటానికి, ఇవన్నిటి నుండి బయటపడటానికి, మరి అప్పుల సమస్యలు పోవటానికి మార్గం ఏమీ లేదు, దేవుడే మార్గం అని నుంచున్నాము. మరి దిక్కులను వస్తున్నామన్న మాట ఇది ఆశతో ఉన్నాము అని చెప్పినప్పుడు ఎలీషా ఒక మాట అడుగుతాడు. ఎలీషా, నీ యొద్ద ఏమి ఉన్నది? నీ యొద్ద ఏమి ఉన్నది అని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పింది, నీ యొద్ద ఏమి ఉన్నది అంటే, నా దగ్గర నూనె కొండ ఒక్కటి మాత్రమే ఉన్నది అని చెప్పింది. హల్లెలూయా.
నూనె. నూనె అనగా కొత్త నిబంధన. మీ అందరికి నూనె అంటే నేను ఏమని చెప్పాను? నూనె అంటే అర్థమైంది. నూనె అంటే అర్థమైంది. నూనె అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకపోతే ఉపయోగం. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు 10 మంది బుద్ధి కలిగిన కన్యకలో ఈ 10 మందిలో 5 దగ్గర ఏముంది? పరిశుద్ధాత్మ, నూనె ఉంది. మరి నూనె అంటే నేను ఏమని చెప్పానంటే మోగ ముద్దుల్లాగా ఉన్నది. అప్పటికప్పుడు ఎలాగదా? నూనె అంటే అసలు పరిశుద్ధాత్మ. మీరు పరిశుద్ధాత్మ వలన పొందుకున్న వాళ్ళు మేళకం ఉంటుంది. ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పా? ప్రతి ఆదివారం వాక్యం వస్తానే ఉందా? 5 దగ్గర ఏముంది? నూనె. అయితే మా 5 దగ్గర ఏం లేదు. మీరు కొట్లాపడి తిరగండి. ఇక వాక్యాలు వింటానే ఉన్నారు, విన్నా కానీ మీకు అంటే లేదు. వాక్యం వింటున్నారా? విన్నట్టు నటిస్తున్నారా? నూనె అంటే ఏంది? పరిశుద్ధాత్మ. నూనె అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆమె ఏమంది? నా దగ్గర నూనె కొండ ఒక్కటే ఉన్నది అంది. ఆ ఒక్కటి చాలు, అద్భుతము జరిగించబడును గాక. ఆమె ఏం జరిగించాలి? అద్భుతం జరిగించడానికి ఆమెకాడేముంది? నూనె కొండ ఒక్కటి ఉంది. ఆ నూనె కొండే దేవుడిచ్చింది. ఆ నూనె అంటే ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మని అనుభవం, ప్రార్థనలో ఎదగటం. నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు సమస్యల వైపు కాదు, ప్రార్థన వైపు, దేవుడు వైపు చూస్తావు. ప్రార్థనలో దేవుడు కనపడతాడు. ఆయనకి ఆమె ఏమంది? అక్కడ నూనె కొండ ఒక్కటే. ఆ నూనె కొండను ఆయన ఏమన్నాడు తెలుసా? దాని కింద లేఖనాల్లో చూసుకోండి. నీ దగ్గర నీ ఇరుగు పొరుగు అందరు అడిగిపోయి ఈ కావాల్సిన కొండలు, బిందెలు, డేషాలు అన్నీ తెచ్చుకో. మొత్తం ఈ నూనె ఎన్నిటికి వచ్చి అన్నిటికి నింపుకో. ఆయన ప్రార్థన చేసి ఇచ్చాడు. ఆమె దగ్గర చిన్న కొండ, నూనె కొండలో నూనె మాత్రమే ఉంది. ఆమె ఆ నూనెను కొన్ని పాత్రలకి నింపిందంట. హల్లెలూయా. ఎన్ని పాత్రలు తెచ్చుకున్నారో ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అందరి కాడ నూనె పోస్తా ఉంటే పాత్రలన్నీ నిండిపోయినాయి. నూనె ఆగల. ఆమె కాడ ఇంకా పాత్ర లేదు అన్నప్పుడే నూనె అయిపోయింది. పాత్రలన్నిటికీ నింపబడిందాక నూనె నిశ్చయముగా ఆగకుండా జీవధార, దేవుని మాట, దేవుని ఆత్మ, దేవుని ఆశీర్వాదం ఆగకుండా నీ మీదకి వచ్చునుగాక. ఆమేన్. నువ్వు నూనె లేకుండా, ఏమీ లేకుండా నేను క్రైస్తవురాల్ని అసలు నూనె నీ కాడ ఉందా? కాడ అన్ని సమస్యల్లో కూడా అవకాడ ఏముందంట? నూనె కొండ మాత్రమే ఉంది. చాలు అంటే దేవుడితోనే ఉంది. నమ్మికను మాత్రం వదల్లా. దేవుడి యందు నమ్మికను, విశ్వాసమును ఆమె వదల్లా. అదొకటి చాలు. ఆ విశ్వాసం ఏం చేసింది? ఎడారిలో సింహాన్ని కూడా చీల్చగల శక్తినిచ్చింది. పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు ఎంతటి గొప్ప కార్యమైనా జరిగించుటకు ఆయన సమర్థుడు. పరిశుద్ధాత్ముడు. సమస్యల వైపు చూడకు, ఇరుకు ఇబ్బందుల వైపు చూడకు, లోతైన మార్గాలు, మెట్టెలు, సరైన వంకర మార్గం ఇది, సరైన మార్గం లేదని చూడకు. మార్గమును సరళం చేయు దేవుడు వైపు చూడు. అప్పుడు ఆత్మ నీ మీదకు వచ్చునుగాక. ఆ ఆత్మ రావాలి. ఆత్మను నువ్వేం చేయాలి? ఆహ్వానించాలంటే నిత్యము ప్రార్థనలో ఉండాలి. వాక్యము శ్రద్ధగా వినాలి. విన్న వాక్యమును నేను అందుకే ఇంటికి పోయి మరలా దాన్ని వినండి అని చెబుతా. వాక్యాన్ని వినరు. వాక్యం చదవటానికి ఒళ్ళు బద్ధకం, వాక్యం వినటానికి కూడా చెవులు బద్ధకం, కళ్ళు బద్ధకం, మొత్తం ఒళ్ళంతా బద్ధకం. ఎడకూడా వాక్యం చదవాలంటే బైబుల్ తీయాలి. వాక్యం వినటానికి మాయరోగం. వాక్యం పెట్టుకుంటే అదే వస్తా ఉంటుంది. నువ్వు రిపీట్ చేయి. పగల అర్థం కాలేదు, సాయంత్రం విను, రోజు విను.
మళ్ళా వచ్చే ఆదివారం దాకా నువ్వు ఎంటా ఉండు. ఇయర్ ఫోన్స్ పెట్టుకో, హెడ్ ఫోన్స్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో, ఎంటా ఉండు. ఏంటో ఏడకొచ్చి నోరు ఎల్లబెట్టడమే. పోయిన ఆదివారం ఏం చెప్పాడు, వాక్యం ఏమొచ్చింది, ఏమి నేర్చుకున్నావు, ఆ నేర్చుకున్న దాన్ని నువ్వు నెమరవేయాలి కదా. నెమరవేయమని సామెత గ్రంథంలో చెప్పాడు కదా. బుద్ధి కలిగిన వాక్యము, జ్ఞానం కలిగిన వాక్యము ఉంటుంది. ఆ వాక్యముని మీకు ఉచితంగా దేవుడు బోధిస్తున్నాడు సేవకుడి ద్వారా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుండి చూడండి. ఎలాగనగా ఒకని ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలముగా ననుసరించు జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలననే స్వస్థపరచు వరము. ఆత్మ మూలమనే నేను చెప్పాడు. ఆత్మ మూలమనే జ్ఞానమైన వాక్యము. బుద్ధి జ్ఞానం ఇచ్చు, వాక్యం వింటే జ్ఞానం వచ్చింది. బుద్ధి మంద బుద్ధి కాకుండా సరైన బుద్ధిలోకి, సరైన త్రోవలోకి దేవుడు నడిపిస్తాడు. నువ్వు వాక్యం వింటలేదనుకో, వాక్యాన్ని ధ్యానించట్లేదు అనుకో, నీ బుద్ధి ఏ బుద్ధి? బుద్ధి జ్ఞానం ఇచ్చు వాక్యం అని ఉంది. ఆత్మ నీకు బుద్ధినిచ్చిద్ది, జ్ఞానమునిచ్చిద్ది అంట. వాక్యంతో నీకు బుద్ధి జ్ఞానం రాకపోతే ఏ బుద్ధి తప్పు? బుర్ర నీకు పని చేయట్లా, మాకు కాదు. నువ్వు ఎంటనాది శ్రద్ధగా ఎంటో, మళ్ళీ జేబుల్లో ఆడవాళ్ళు ఫోనులు, మళ్ళీ అందరు ఇదేలాగా పాటలు మాత్రం పెడతారు. ఎందుకు? అసలు ఎగిస్తే దేవుని మాటే, దేవుని స్వరమే. సరే, మరి వాక్యం వచ్చినప్పుడు నోరు ఎలా పెట్టేది? అప్పుడు నువ్వా నేనా? వాక్యమై ఉన్నవాడు దేవుడు గద్దిస్తాడు, ఆయన అడుగుతాడు. ఇక్కడ ఏమనుంది? ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తి, మరి ఒకరికి ప్రవచనములు వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఇలా రకరకాలుగా దేవుడు సేవకులు ఏర్పరిచాడు, అపోస్తులను పిలిచాడు. ఒక్కొక్కరికి జ్ఞానం వచ్చే వాక్యం ఇచ్చాడు, బుద్ధినిచ్చే వాక్యం. కుటుంబాలు చెదిరిపోయిన కుటుంబాలు, సమాధానం లేని కుటుంబాలు సమాధానం పడే వాక్యము నువ్వు వింటే వాక్యం వచ్చింది. ఈ కుటుంబం కట్టుకుంటానికి బాధ్యత కలిగిన వాక్యం వచ్చింది. నువ్వు విని దాన్ని ధ్యానించి అందులో ఏ క్రమంలో ఉన్నావా, శ్రద్ధగా ఉన్నావా, అన్నిటిలో నువ్వు నేర్చుకోవాలా. నేర్చుకుంటే బుద్ధి కలిగిన వాక్యము, జ్ఞానం కలిగిన వాక్యము నీ మీదకి, ఆత్మ నీ మీదకి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎంతటి సహాయమైనా చేస్తాడు. ఎట్ట చేస్తాడు? ఎట్టని చేస్తాడు. నీకెందుకు? సింహం లాంటి సమస్యలు రాని, నీకేమైంది? మేకలని పొటేలను తీర్చినట్టు సింహాన్ని కూడా చేర్చగలం. సింహాన్ని ఎట్ట చేర్చగలం? పాస్టర్ అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు సింహమును కూడా ఉట్టి చేతులతో చీల్చివేయగలం. న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడెను అన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. ఎవరు? ఫిలిష్తీయులు ఏలుచుండిరి. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. హల్లెలూయా. అయితే
అక్కడ దేవుడి ఆత్మ ఇశ్రాయేలుకి ఏదన్నా చేయాలని సంసోనును సిద్ధపరిచింది, ప్రేరేపించింది. తల్లిదండ్రులు అది గ్రహించాల్సింది ఎవరు? తల్లిదండ్రులు యథార్థంగా నేర్చుకొని కుమారుణ్ణి కుమార్తెని దేవుడు బాటలో నడిపించటం. అసలు ఈమె మీదకి పరిశుద్ధాత్మ ఉన్నదా? పరిశుద్ధాత్మను నా పిల్లలు పొందుకుంటున్నారా? ఈ కాదు, మా ఓడు సంపాదిస్తున్నాడా, మా ఓడు 6 అడుగులు ఉన్నాడా, మా ఓడికి కండలు ఉన్నాయా, కూర్చుంటే ముడ్డి కింద మంచి సీట్ ఉందా, నీ మొహం ఉందా, పోతే 6 అడుగులు సమాధి ఉందా, ఇది తెలుసుకో. దాంట్లో కూడా వదలట్లా. సమాధి కూడా గ్రానైట్తో కట్టామా, మార్పులతో కట్టామా, నీ మొహంతో కట్టుకో, దాని ఇద్దరు వదిలిపోయింది. పెంచే విధానం కూడా తెలిసి సాగు. ఇంకా తల్లిదండ్రులకి పెంచే విధానం తెలియదు, వాళ్ళకి ఏముందా ఏమీ లేదో తెలుసుకోరు. అసలు కావాల్సిందేది నా పిల్లలకి ఈ చూడరు. ఆ ఆత్మ నా పిల్లల మీద ఉందా? పరిశుద్ధాత్మ నా పిల్లలను ప్రేరేపిస్తున్నాడా? వాక్యంతో, ఆరాధనలో, దేవుని బాటలో ఏ పని చేస్తున్నా కానీ దేవుని క్రమం వీళ్ళు కనబడుతుందా లేదా? ఎప్పుడైనా గమనిస్తున్నారా? నీ పిల్లలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా, మంచిగా మాట్లాడుతున్నారా, యథార్థంగా ఉంటున్నారా, భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? వాక్యం రోజు వస్తుంది, ఏబు వంటి భయము భక్తి కలిగిన జీవితము ఉండాలి దేవుని దగ్గర అని. మరి మీరు ఉంటున్నారా? మీ పిల్లలు ఉంటున్నారా? గాలి కొట్టుకుపోయే సంద్రం లాగుంటున్నారా? ఎట్టుంటున్నారు మీ అందరూ? దేవుడి దగ్గరే 10 మంది వస్తే 5 నిలబడి ద్వారాలు 5 లోపల పోయింది, ద్వారం దిగితే. అంటే సగం మంది సంఘాలను ఎత్తబడేది, సగం మంది ఈ జిలేబీ మొహాలకి ఇంతే. కింద జిలేబీలు అమ్ముకోవటమే, సమోసాలు జిలేబీలు బండ్లు పక్కనే ఉంటున్నాయి కదా, అవి అమ్ముకొని తింటమే. అవి కూడా దొరుకుతాయి లేవు వీళ్ళకి. వాక్యమై ఉన్నది, వాక్యాన్ని ఇంతే కదూ, దాన్ని ధ్యానిస్తే కదూ. సేవకుడు ఉన్నంతసేపే సేవకుడు మాట ఎదురు ఉన్నావా లేదా అంత ఉట్టి డ్రామా. సేవకుడు కాదు, దేవుడు ఎదురుగున్నావు, వాక్యం వింటున్నావా శ్రద్ధగా? ఆ వాక్యం నీలో కోయబడుతుందా? ఆత్మ నిన్ను కడుగుతున్నాడా? ఆత్మ నువ్వు కడగబడితే సింహము లాంటి శ్రమలు నీ ఇంటిలో ఉన్నను. సింహాన్ని కాదు, నీ మీదకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు సింహాన్ని కూడా తీర్చేసే శక్తినిస్తాడు. హల్లెలూయా. చూడు అక్కడ కింద వచ్చిన అదే ఏముంది? ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకు బుబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతులతో, దేనితో? చేతులతో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చివేసెను. సింహాన్ని ఏమిలో వంట చేతిలో, పుట్టి చేతులతో ఉన్నాడు, అదేమో ఎదురుపడింది. సింహం అదిత్తే ఎట్టుంటది? సింహం అదిత్తే పాస్టర్ గారు ముందుకు పెట్టి వెనకాల మీరు పరిగెత్తుతారు. వచ్చింది సింహం అయితే మన ప్రాణం మనకు కావాలా? పాస్టర్ గారు ముందుకు వేసి, మీ కాడ ఆత్మ లేదు, మా కాడ ఆత్మ ఉంది, మీరు ముందుకు చూసినా తోయిపోయినా మేము ధైర్యంగా ముందే ఉంటాము. సేవకుడు అన్నవాడు ఎవరైనా సరే ముందే ఉంటాడు. ముందున్న సంఘం, సేవకుడు ముందున్న సంఘం ఇవాళ కాదు రేపైనా సరే సంఘము బలపరచుట ఖాయం. ఆమేన్. సంఘం ముందుండి సేవకుని వెనకదోయాలనుకున్న సంఘం ఇది. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉందనుకో, ఓటర్ ఐడి, ఓట్ల ఐడి కార్డు, ఆ కార్డు ఉంటే దేనికి గుర్తింపు? కార్డు ఉంటే దేనికి గుర్తింపు? భూమి మీద నువ్వు జనాభా లెక్కలో అది లేకపోతే నువ్వు దొంగలాంటివే, దొంగ తిరుగుతున్నాయి పక్క దేశం వాళ్ళు వచ్చి, అట్ట అర్థం. నీ కాడ ఈయన ఓటర్ ఐడి లేకుండా ఉన్నావు అనుకో, అది అర్థం. నువ్వు అందరితో పాటు తింటావు తిరుగుతావు, కానీ గవర్నమెంట్ లిస్ట్లో నీ పేరు ఎందుకు? ఓటు నువ్వు లేదు, ఓటు లేదు. పసిపిల్లలంటే ఓటు హక్కు ఉండదు. కానీ వయసు 18 సంవత్సరాలు దాటాక ఓటు హక్కు కూడా లేకుండా 30 సంవత్సరాలు వచ్చిన ఓటు ఉండనోడు ఉంటాడు.
ఎందుకు వాడికి ఏందో మరి ఓటు నేను పెట్టుకోవాలా? పెట్టుకోబాకు. దేవుని వాక్యం కూడా పెట్టుకోబాకు. హృదయంలో పెట్టుకోకే సేవకుల్ని సంఘాలని నిందలిచ్చే బ్యాచ్. ఈయనకు పరిశుద్ధాత్మ కాదు, ఇంకొక ఆత్మ ఉంది. ఏ ఆత్మ? దురాత్మ. అది వచ్చి ఏమైనా ప్రేరేపిస్తూ ఉంటుంది. నువ్వు చిచ్చు పెట్టు, అగ్ని రగిలించు, వాళ్ళు బాగుండకూడదు, వీళ్ళు బాగుండకూడదు. అసలు నీ పాస్టర్ గారు అసలు మీరు ఇచ్చిన దాన్ని బట్టే ఇదో దురాత్మ. యూట్యూబ్లో మొన్నటిదా కూడా ప్రచారం అయింది కదా, ఆయన ఎవరు అది చెప్పాడని, ఈయన ఎవరు ఇది చెప్పాడని, వీళ్ళు డిబేట్లు, వీళ్ళందరి మధ్యలో ఉన్నది పోయింది జనాలకు మైండ్. ఈ డిబేట్లు చూస్తారు. యూట్యూబ్ ఫోన్ పిచ్చి పత్తుగా చూస్తారు. వచ్చిన వాక్యం విను, పత్తుగా వాక్యం విను. తప్పే ఉంది నీ ఆలోచన క్రమం యథార్థంగా ఉందా? యథార్థంగా ఉన్నదాకా విను, జ్ఞానము తెచ్చుకో. నీకు ఆల్రెడీ చూపించా. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నుండి బుద్ధి జ్ఞానము ఇచ్చు వాక్యము. ఆత్మ నిన్ను వాక్యము, జ్ఞానం ఇచ్చే వాక్యంతో నడిపించింది. శ్రద్ధ కలిగిన వాక్యము, శక్తి నింపిన వాక్యము, అద్భుత కార్యము చేయ వాక్యము, ఆరోగ్యం కలవచ్చిన వాక్యము, స్వస్థపరచు వరము ఇచ్చిన వాక్యము. సేవకులను నిర్మించాడు, పరిశుద్ధాత్మ నింపి పంపించాడు. నీకు ఎంత శ్రమలు 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 శ్రమలకి చూడబాకు. లేచిన కాండి శ్రమ శ్రమ. ప్రార్థన ప్రార్థన అంటారు కొంత గోకులు. శ్రమ శ్రమ, అప్పు 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 అప్పు. నీ అప్పు నువ్వు ఇద్దరు తగలట. లేచిన కాండి అప్పే. ఓసారి చెప్పావు, మూడోసారి చెప్పావు, నాలుగోసారి చెప్పావు, ఆరోసారి అన్నా ప్రార్థన చేస్తున్నా అత్తగారు. ఎప్పుడు ఉండే నా దేవుడు ఎంతసేపు తెలుసుకుంటే మొత్తం అని అంటారేమో అనుకుంటా. ఒక్కొక్కళ్ళు లేచిన కాలం నేను కనపడగల మొహం అంతా మారిపోయింది. నేను రానంతసేపు, నేను కనపడినంతసేపు మొహం. దీపావళి సంబరాలు కనబడతాయి. వాళ్ళు చేస్తారు కదా కొంతమంది, ఇంకా చేసేవాళ్ళు ఉన్నారులే. దీపావళి చేస్తారు కదా, బాంబులు కాల్సి మళ్ళీ అబ్బా మళ్ళీ కాంతిలో మొహాలు ఎగురుతాయి. అట్టుంటారు పాస్టర్ లేనప్పుడు. పాస్టర్ గారు రాగానే గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన కూర్చోమా శరణం వస్తుంది అనగానే చూస్తారు. అట్టుంటారు పాస్టర్ రాగానే. వీళ్ళకి పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ వరం ఎవరికి రాదు. ఎవరెవరు ఉన్నారు ఈ బాపుతులు వింటున్న వాళ్ళల్లో, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళల్లో పద్ధతులు మార్చుకోండి. దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు సింహం లాంటి శ్రమలను నీ చేతులతోనే మట్టి కనిపించి నిన్ను గనునుగా చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొప్ప కార్యములు చేయువాడు. ఆయన ఆశీర్వాదంగా నిలబెడతాడు. నిన్ను ఆశీర్వాదంగా ఉచ్చరంగా నిలబెడతాడు. ఆశీర్వాదానికి కారకమైన దాసుడిగా, దాసురాలుగా నువ్వు తయారవుతావు. ఎప్పుడు అంటే నువ్వు వాక్యమును విన్నప్పుడు, శ్రద్ధగా ఆలోచించినప్పుడు, దేవుని కృపను పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు, సంసోనును ప్రేరేపించిన ఆత్మ నీ కుటుంబాన్ని కూడా ప్రేరేపించి నడిపించునుగాక. చూడు, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయోలును మధ్యనున్న మహానేదారులో అతను రేపుటకు మొదలు పెట్టెను. హల్లెలూయా. చూసారా, దేవుని ఆత్మ రేపుటకు, దేవుని పని జరిగించుటకు. నీ కుటుంబంలో అవసరమైతే నీకు విరోధంగా మాట్లాడేవారు ఉన్నను, నీకు దేవుని పనికి వెళ్లకుండా, ప్రార్థనకు వెళ్లకుండా, దేవుని కృపను పొందుకోకుండా, ఆశీర్వాదాలు పొందుకోకుండా అన్నిటికీ విరోధంగా ఉంటున్నావు కదా. వాళ్ళందరూ నిన్ను అలా చేయాలనుకుంటున్నారు కదా, అడ్డగించాలనుకుంటున్నారు కదా. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి వారిని ఖండించింది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏం చేసింది? వారిని ఖండించింది. నీవు దేవుని ఆత్మను పొందుకున్నావా? ఆ దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన అనే జీవితం నీకుందా?
సన్నిధి అనే అనుభవం నీకుందా? భయభక్తులు కలిగిన సంఘంలో నీవు ఉంటున్నావా? ఏబు వంటి భయభక్తులు కలిగింది నీవు ఉన్నావా? యథార్థంగా దేవుని కలుసుకుంటున్నావా? సర్వశక్తుని నీవు భయముతో భక్తితో ఎత్తికినప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి నిశ్చయముగా వచ్చింది. చూడండి, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. హల్లెలూయా. మాది కాదు ఈ బలం. పౌలు గారు మాట్లాడుతున్నాడు. అయినను ఆ బలాధిక్యము మాది కాదు. పైన వచనంలో ఉంటాయి, చదవండి. 5-6 వచనాల్లో పైన ఉంటాయి. దేవుని 4వ వచనం నుండి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవదూతల అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనమును కలుగుచేయును. అవిశ్వాసులు ఇల్లు, విశ్వాసులు కాదు. వీళ్ళకి దురాత్మ గుడ్డితనం కలిగించిందంటే దేవుడికి వ్యతిరేకమైన మాటలు, దేవుడికి వ్యతిరేకమైన స్వభావాలు, దేవుడికి వ్యతిరేకమైనవి. కానీ దేవుని సంబంధి అయిన పౌలు ఏమని అంటున్నాడు 7వ వచనంలో? అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు, దేవునిదై ఉండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి ఘటము అంటే కొండ. మట్టి ఘటము అంటే కొండ. ఘటము, ఆ ఘటము అన్నదానికి కొండ అని అర్థం. రాజుల గ్రంథంలో ఆ మాట అదే కదా ఉంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఎలీషా వచ్చి ఆమెను ఏమని అడిగాడు? నీ దగ్గర ఏమున్నదమ్మా అంటే ఆమె ఏమంది? నా దగ్గర నూనె కొండ ఒక్కటే, ఆ నూనె కొండ ద్వారానే ఆ అద్భుతము జరిగింది. పౌలు గారు చెబుతున్నదే, ఈ బలము మాది కాదు, దేవునిది. దేవునితో మేము నడిచినాం, దేవుడి పిలుపుకు లోబడ్డాం, దేవుడితో మేము ఉన్నాం. కాబట్టి దేవుడి సేవకుడి ద్వారా నీ ఇంటికి వచ్చే ఆశీర్వాదము నీకు నూనె కొండ నీతో ఉన్న ఎడల, పరిశుద్ధాత్ముడు నీ మీద ఉన్న ఎడల, దేవుని వాక్యముతో, దేవుని అద్భుత కార్యముతో, దేవుడి సేవకుడి ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. కంపల్సరీగా ఆశీర్వదిస్తాడు. ఆమె లోబడింది. ఆయన ఏ టయాన్ని వస్తాడో తెలియదు, టయానికి కూర్చుంది, ఎదురు చూస్తుంది ఎలీషా కోసం. ఎలీషా రాగానే ఎలీషా ఎదుట పడింది. అమ్మా, ఏమి కోరుతున్నావు? నీ దాసుడేమో మరి నిద్రించితిడి, నాకు ఏ ఆధారము లేదు. సమస్యలు, అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చారు, పిల్లలను తీసుకెళ్ళిపోతారంటున్నారు, అప్పులు కట్టట్లేదని. వాళ్ళు తీసుకెళ్ళి వారి పనివారిగా ఉంచుకుంటారంటున్నారు. ఇంట్లో ఆహారం లేదు, సమస్యలు. నేనేమి చేయాలనో నాకు తెలియట్లేదు. నేను నీ ఎంతకు వచ్చి తినయ్యా. ఆయన అందుకే అడిగాడు, నీ దగ్గర ఏమి ఉన్నది? ఏమి ఉన్నదంటే ప్రార్థన సహవాసం ఉన్నది, పరిశుద్ధాత్మని సహవాసం ఉన్నది, భయభక్తులు కలిగిన జీవితం ఉన్నది. అందుకే ఆమె నా దగ్గర నూనె కొండ ఉన్నదయ్యా, ఇంక ఏమీ లేదో. ఆ అద్భుత కార్యము జరిగింది. నూనె కొండ అనేక పాత్రలను నిండి అప్పు అమ్మి మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు శ్రేష్టంగా బ్రతకండి అని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు చెప్పింది కూడా అదే. 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చెప్పింది కూడా అదే. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాదు కాక దేవునిదై ఉండినట్లు మట్టి
ఏంటిదంట? మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదో. నువ్వు మమ్మల్ని చూడబాకు, సేవకులని దేవుని ఆత్మతో నింపబడిన దేవుని చూడు. దేవుడి దగ్గర ఉన్నదే సేవకుడి దగ్గర ఉంటది. సేవకుని ఆత్మ ప్రేరేపించింది అప్పుడు మా దగ్గర ఏ ఐశ్వర్యం ఉందంటే పరిశుద్ధాత్మ ఐశ్వర్యము మాకు కలదో. ఆ పరిశుద్ధాత్మ ఐశ్వర్యమే వాక్యము, మీకు బుద్ధినిచ్చు వాక్యము, జ్ఞానమునిచ్చు వాక్యము, స్వస్థపరచు వాక్యము, అద్భుతము చేయు వాక్యము, ఆశ్చర్యకార్యము చేయు వాక్యము, 9 రకములైన వరములతో నింపబడిన ఆత్మ వలన కలుగు వాక్యము నీకు అందించటం కలుగుతుంది. 9 రకాలు చదివారు కదా ఇందాక, చదువుతారా? చూడు, కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుండి గబగబా. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుతంగా ఎన్ని ఏంటంటే ఆత్మ వలననే. ఇలా 9. ఈ 9 వరాలు కూడా ఆత్మ వలననే జరుగుతాయి. మాకు కావంటది. ఎన్నో ఊర్లో మన సంఘం తరపున ఎన్నో ప్రార్థనలు చేసాం. దేవుడు కృపతో చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఒక ఆవంటది, అయ్యా నేను మీ దగ్గరికి వచ్చాక నాకు పక్షవాతం వచ్చింది. అయ్యా నీకే దురాత్మ ఉందోనమ్మా, నువ్వు ఇంకెంత దురాత్మతో పొందుకున్నావో తల్లి. ఏడ లేనోడు కూడా వచ్చి అన్నం తింటే ఆరోగ్యపరచబడుతుంటే ఆ పంట పక్షవాతం వచ్చింది. ఏ దురాత్మ రేపించింది? ఏ దొంగ బుద్ధితో వచ్చావు? ఏ కుట్రపరచాలని వచ్చావు? నువ్వు వచ్చింది దేవుని సన్నిధి. అటు ఇటు తిరిగే దురాత్మతో నింపబడితే ఎడకొచ్చి తంతడు ఆయన. నువ్వు దాని చేత శోధించబడి నువ్వు కుట్ర చేస్తే దాన్ని నేను నిర్ధారణ అంటాడు. కావంటాం. ఒకసారి నేను అటు పోతుంటే బండి మీద పోతుంటే చూస్తా పోతుంది. ఈసారి ఇంకొక రకంగా అంతా చనిపోయింది. బుద్ధి వచ్చు వాక్యం అని ఉందా? జ్ఞానమిచ్చు వాక్యం అని ఉందా? స్వస్థపరచు వాక్యము, అద్భుత కార్యము జరిగించు వాక్యము. ఒక్కొక్క సేవకులకి ఇలా ఇచ్చాడు, ఒక్కొక్క సేవకులకి ఇచ్చాడు. కానీ నీవు ఇంటున్న సంఘములో నీ దాసుడికి జ్ఞానమిచ్చు వాక్యం వచ్చింది, బుద్ధి ఇచ్చు వాక్యం వచ్చింది, స్వస్థపరచు వాక్యం వచ్చింది, ఆత్మ అద్భుతములు జరిగించు మహాపరిశుద్ధాత్మ నింపబడిన నీ సేవకుడికి నువ్వు లోబడి ఉంటున్నావా? దేవుడు మహాకృపతో వాక్యముతో గద్దింపు రావట్లేదా? వాక్యముతో ఆశీర్వాదం రావట్లేదా? నేను చెయ్యి పెట్టగా నీకు కార్యం జరగట్లేదా? నేను చెయ్యి పెట్టి నేను ప్రార్థన చేసినా, చెయ్యి పెట్టినా పెట్టకపోయినా జరిగేది చెప్పట్లేదా? ఇన్ని వరములు, ఈ 9 వరములు ఎవరి కాడ ఉన్నాయి? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏర్పరిచాడు. ఇక్కడ 9 రకాలుగా కూడి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అద్భుతంగా. మరి మీలో ఏముంది? మీరు ఫలించాలి. ఫలించాలంటే మీ కాడ ఏముండాలి? ఏముండాలి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే. అందుకనే ప్రార్థన యథార్థంగా చేయాలి, ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడపకపోతే దేవునికి దూరం అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి జరిగింది అదే. కన్యకులకి 5 కన్యకులు దూరం అయింది కూడా అదే కదా. ఆయన వచ్చాడు, తలిపేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు, తలిపేసాడు. వీళ్ళు వచ్చారు, వచ్చి డోర్ కొడుతున్నాడు. టిక్ 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 అని. కోని హే, కోనే 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 మై 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 క్యావ్ రే, తు క్యావ్, कौन?
నాకు నువ్వెవరో కూడా నేను వచ్చాను, తలుపు తీశాను. ఊరుగా అప్పుడు పడితే అప్పుడు వస్తుంది. నేను ఇప్పుడే లేటుకు వచ్చింది, మొన్న పెదలాడు వచ్చా, నేను ఇప్పుడే వచ్చా. నేను వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవాడే ద్వారం దగ్గర రెడీగా ఉంటాడు. నేను ఎప్పుడు వస్తానో, దొంగ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు నీకు చెప్పరా? పగలు వస్తాడా, నైట్ వస్తాడు? నైటే వస్తాడండి. మరి పగలు జరుగుతుంది దొంగతనాలు, నువ్వు చేస్తావా? చిమ్మాటలు చెప్పాకండి. దేవుడు దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి దేవుడు ఎప్పుడు వస్తాడు? శబ్దంగా ఉండాలా. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు తలుపు తడతాడో, ఎప్పుడు ద్వారాల దగ్గర ఉంటాడో. నేను వచ్చినప్పుడు తలుపు తెరిచి ద్వారం దగ్గర ఉన్నవాడిని నేను స్వస్థపరుస్తాను, నేను అద్భుతము చేస్తాను. కాదు ప్రభువా, పిల్లవాడికి నెక్కరేసానని చెప్పిద్దాం రూతుకి. లేట్ అయింది ప్రభువా. అవునా, నేను వెళ్ళిపోయానమ్మా. ఏమనుకో బాబు, సారీయే. ఆ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ట్రైన్లో టికెట్ లేదు అనుకో, ఏం చేస్తాడు? టీసీ పైన ఎత్తే కూర్చోబెడతారు, పైన కడితే. కానీ ఈయన ఆ పైన కూడా ఇడు. నేను ద్వారమును మూసిదిని, నువ్వెవడో నాకు. నేను అన్న వాక్యంలోనే ఉంది. మరి అది మనం శ్రద్ధగా ఉండాలా లేదా? ఇక్కడ ఏముంది? ఏముంది నీ కాడ? సమస్య వచ్చింది. మరి సమస్య వచ్చింది నీ కాడ ఏముంది చెప్పు. ఎలీషా ఏమడిగాడు ముందు? సమస్య వచ్చిందా, దా ప్రార్థన చేస్తుందా, కమాన్ అల్లా. నీ కాడ ఏముంది? ఏముంది అనగలమా? మొహాటం లేకుండా పొందుకున్నదే ఉన్నదే చెప్పింది. ఏముందంటే నూనె కొండ నా దగ్గర ఒక్కటే ఉంది. నేను దేవుణ్ణే నమ్మా, దేవుడి మీద ఆధారపడ్డా. నా దాసు, నా యజమానుడు, నా పెనిమిటి దేవుడి చెంత ఎలా వాడపడ్డాడో నీకు తెలుసు కదయ్యా. మరి అతను దేవుని యందు నిద్రించితుడి. మరి నేను ఇబ్బందులతో, ఇరుగులతో, ఇబ్బందులతో ఉండిని, అయినను దేవుడి యందు విశ్వాసం పోలేదు, ప్రార్థన ఆపలేదు. దేవుడు నా బాధ తీరుస్తాడని ఓపికతో ఉంటిని, నూనె కొండతో ఉంటిని, పరిశుద్ధాత్మతో ఉంటిని. ఒక్కదాన్నే కంగారే వద్దు. కొంతమంది అందుకే బాధపడతారు. నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు? నువ్వు ఒక్కదానివే. నీ తరపున ఎవరన్నారు చెప్పు? సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, దేవుడే నీ పక్షమనున్నాడని చెప్పు. హల్లెలూయా. కొంతమంది భలే బాధపడతారు. నన్ను హింసపడుతున్నారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకు సరైన పని లేదనో, లేకపోతే ఇల్లు లేదనో అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు. ఎక్కిరించిన మాత్రాన ఏమీ కాదు. ఒకడు నిన్ను ఎక్కిరిస్తున్నాడంటే కదలవలసిన నీ తండ్రి నిశ్చయముగా నీ పక్షమున కదులుతాడు. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు వాళ్ళ నాన్న ఏమడుగుతారు? అమ్మని ఏదైనా కావాలంటే పప్పలో అమ్మని అడుగుతారు. సైకిళ్ళు, బట్టలు, బండి కావాలంటే అమ్మని అడుగుతారు, నాన్న అడుగుతారా? ఎవరు అడుగుతారు? నాన్న ఎందుకు అడుగుతారు? నాన్నకాడ ఏముంటాయి? పైసలు. అమ్మ కాడలో పప్పలో ఇట్లాంటి అమ్మని. అందరు ఎక్కువగా అమ్మలాగా ఉండబాకండి, అమ్మలాగా ఉండండి. నాన్న దగ్గర ఏముంటుంది? పైసా. నాకు సైకిల్ కావాలి నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ గేర్లు దీపక్ అనేవాడు, దీపక్ గేర్లు. మా ఫ్రెండ్స్ అందరూ గేర్లు సైకిల్ కొనండి. ఓకే, ఒకసారి ఆ సైకిల్ అడిగి 2 రౌండ్లు దక్కిరా అని చెప్పాను. ఊరికా వాళ్ళందరూ కొన్నారు, నాకు కొను. వాళ్ళని అడిగి వాళ్ళ సైకిల్ దొక్కమంటావు. వాళ్ళందరూ పెద్ద గూకులు నాకు సైకిల్ కొన్నావు అంటున్నారు. కొన్నాళ్ళు అలా కొనుక్కొని నీకు సైకిల్ ఇప్పాల్సిన టైంలో నేను ఇప్పిస్తాను ఎలా అని చెప్పా. ఆ మాట చెప్పినంతకాలం చెబుతానే ఉన్నా. అవసరం వచ్చింది, వాడి అవసరం తీరే రోజు నాకు వచ్చింది. వాడికి తిరిగకుండా స్కూల్ నుండి వచ్చేసరికి అద్భుతమైన సైకిల్ కొని ఇంట్లో ఉంచాను. స్కూల్ నుండి వచ్చి వాడు ఆనందం చూడు, మామూలు కాదు. ఈ సైకిల్ ఎవరు అన్నాడు? నన్న కాదు, పట్టుకునేవు. ప్రార్థన చేసుకుంటాకి వచ్చారు, వాళ్ళ పిల్లలకి సైకిల్ కొనుక్కున్నారు, పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వస్తా అన్నారు, మార్కెట్కి వెళ్ళారని చెప్పి ఊరక. అవునా, మందగాదుగా ఆ లోపల పోయాడు. కొంచెం మళ్ళీ బయటికి పోయాడు, గదిలో పోయి దాన్ని చూస్తున్నాడు. ఇందిరా నాకు నచ్చిందా? బాగుంది ఇది. అమ్మ ఫ్రెండ్ గేరుంది అన్నావు కదా, ఇది గేరుంది కదంటే
ఇది ఇంకా బాగుంది అయినా గేర్ లేకపోయినా. అసలు అది కన్నా ఇదే బాగుంది, టైర్లు కూడా లాగున్నాయి. 10 నిమిషాలు అంతా అయిపోయాక నిజం చెప్పురా గేర్ సైకిల్ బాగుంది ఇది బాగుంది అన్న. నేను ఎందుకు నువ్వు కొనవుగా, నీకు ఇట్లాంటిది బాగుందంటే ఇది కొంటారా అన్న. ఇదే బాగుంది రేడి అన్నాడు, అది నీకే రా అన్న. నిజంగా చెప్పు అన్నాడు. నిజమేరా, ఇదిగో కొత్త తాళాలని ఇచ్చా. ఇక ఆ సైకిల్ ఉంటుంది ఇంట్లో, తాళాలు ఇవ్వాలి ఇంకా చూడు. ఇప్పుడు అది ఎక్కడుందో తెలుసా, టైర్లు ఊగులాడతా, రిమ్ములు ఏమో తుప్పు పట్టి ఆ పక్కన ఉంది. ఇప్పుడు సైకిల్ తొక్కే రేంజ్ కాదు పిల్లడిది. ఇప్పుడు ఏమైతే తిరుగుతున్నాడు, అదిగో చెబుతుంది చూసా పిన్ని. ఇట్లాంటి పిన్నీలు ప్రోత్సాహం, దేవుడికి ప్రోత్సాహం, అద్భుతమైన పిన్నీలు. ఆ పిన్ని మామూలు పిన్ని కాదు, బండ్ల మీద తిరిగే రేంజ్ దేవుడు కృప చూపాడు. మనం కాదు అది, దేవుడు. సైకిల్ దొక్కట్లా, సైకిల్ తప్పలే హాస్టల్లో ఉంటున్నాడు. రాగాల్లో ఏముంటుంది, రాగాల్లో ఏముంటుంది, బండి మీద తీసుకెళ్తున్నా, బండి మీద తీసుకెళ్తున్నాను, బండి మీద తిప్పడం. ఇప్పుడు వాడిని ఎంత ఎక్కడికైనా పోవాలంటే బండి, ఎక్కడికైనా పోవాలంటే మరీ దూరం పోవాలంటే. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు నీ కొడుకు అడిగితే తండ్రి తెచ్చిచ్చినప్పుడు సర్వాధికారి అయిన దేవుడు నీవు లోబడి విశ్వాసముతో ఉన్న ఎడలా, భయభక్తులు కలిగి ఎత్తిన ఎడలా, జ్ఞానవాక్యము నీ మీదకి వచ్చినప్పుడు, బుద్ధివాక్యము శ్రద్ధగా నువ్వు విన్నప్పుడు పరిశుద్ధాత్మను నిశ్చయంగా నీకు కావాల్సి నీవు నిత్యంగా నీకు ఇచ్చును కదా. నిశ్చయంగా ఇస్తాడు నీకు. ఈడ నువ్వు నీ కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసావు? ప్రార్థన తపస్సు అంటే మళ్ళీ ఏలేదు అనుకోలేదు. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎన్ని సంవత్సరాలు కన్నీరు ఇచ్చావు, ఎన్ని సంవత్సరాలు కన్నీరు కలుపుకుంటావు. అనేక రకాలుగా అంటున్నప్పుడు నువ్వెంత బాధపడి ఉంటావు. ఎట్లా ఎవరి పిల్లలు ఎవరి కోసం బాధపడతారు. ఏ ఇంట్లో సమస్య ఉంటే, సమస్య ఉంది, దుఃఖం ఉంది, కానీ ఏం చేయాలి మనం? సమస్యని దుఃఖాన్ని తీసివేసిన మన డాడీ, మన ఫాదర్, మన గాడ్ సర్వశక్తివంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిత్యుడకు తండ్రి నీకు తోడై ఉన్నాడా. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇవాళ ఫాదర్స్ డే కదా, ఫాదర్స్ డేగా. అవును, ఫాదర్స్ డే. ఫాదర్స్ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జాషువా గారి కేకు తెస్తాడు రండి. పోయినసారి మదర్స్ డే అన్నాడు, వచ్చింది ఫాదర్స్ డే. నెక్స్ట్ ఏమో చిల్డ్రన్స్ డే. ఆడే జాషువా గారు రెడీగా ఉంటాడు, అందరూ వాడిని అడగండి, నాకు సంబంధం లేదు. హల్లెలూయా. ఇట్లాంటివన్నీ మరి ఇప్పుడు వచ్చింది ఫాదర్స్ డే. మనము బుద్ధి కలిగిన వాక్యం విన్న వాళ్ళము, జ్ఞానం కలిగిన వాక్యం విన్న వాళ్ళం. లోకంతో మనకి సంబంధము. అదెవడో తెలియకుండా చర్చి ముందు తిరణాలు చేశాడంట. చర్చిల ముందు తిరణాలు చేస్తాడన్నా, చర్చి ముందు ఊరేగింపులు పెడతాడు ఎవడన్నా. పెళ్ళేమో సంఘ కాపరి, పెళ్ళి అయిపోయాక ఊరేగింపేమో దురాత్మ, పెళ్లి లోపలేమో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధ పరిశుద్ధ అని తాళి కట్టిస్తారు. బయటికి పోగానే ఇక వాడికి ప్యాంటు చిరిగిపోతే, సొక్కా ఊడిపోతే, కుర్రోళ్ళు ఆడోళ్ళు మన టీ దాటాకి వెళ్తుంటే ఆడపిల్లలు కూడా వేస్తున్నారు ఊరేగింపులు. పెళ్లి కారు ముందు మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, ఆడపిల్లలు కూడా ఎగురుతున్నారు. ఏంటంటే ఆనందం, లోకానందం. రేపు ఉంటుంది ఆనందం. ఆరని అగ్ని, పురుగు చావదు, అక్కడ ఉంటుంది మీకు. తొందరే పడపాకండి. ఏడ బుద్ధి కలిగిన వాక్యం వినకపోతే రేపు ఆడుంటుంది. అక్కడ మంచి డీజే పెడతాడు, బాగుంది. నిప్పులు, పెద్ద పెద్ద నిప్పులు కొండం. హల్లెలూయా. నేను కాదు, ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. అవి చదవపాకండి, అవి చదివితే ఎట్లా? అవి చదవపాకండి. అవి చెప్తే పాస్టర్ గారు మమ్మల్ని ఏమంటున్నాడు, నరకగుండంలో నీలో పరిశుద్ధాత్మ లేకపోతే, మరి దురాత్మ ఉంటే నువ్వు నరకగుండానికి మాకు ఏడైపోతావు.
పరిశుద్ధాత్మ ఉన్నవాడి కాడ ఎలీషా ఏమన్నాడు, ఈ కాడ ఏమున్నదమ్మా, నూనె కొండ ఉన్నది దేవజనుడా. అయితే ఆ కొండ నీకు కలిగిన ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలన్నీ తెచ్చుకో. మొత్తం తెచ్చి ఇంటిలో పది పిల్లలందరూ కలిసి తెచ్చారంట. చుట్టుపక్కల పాత్రలన్నీ తెచ్చి ఇల్లంతా నమ్మేశారు. ఇక నూనె కొండను ప్రార్థన చేసి ఎలీషా ఇచ్చాడు, పోయి పాత్రలన్నిటికీ నింపే. మొత్తం ఉత్త కొండను చేసుకొని నూనె కొండను చేసుకొని ఉంచుతుంటే తెచ్చిన పాత్రలన్నిటికీ నూనె నింపబడిందంట. ఆగలా, ఆమె నా కాడ ఇక పాత్ర లేదు అన్నప్పుడు కుండలో నుండి నూనె రావడం ఆగిపోయింది. వాక్యం చదువుకో కింద. ఇంటికి వెళ్ళాక చదవబా. ఇంటికి వెళ్ళగానే ఏడ మర్చిపోతారు. ఏడే ఇంటికి వెళ్ళిన దాకా పాడా. కొన్ని వాక్యం ఉన్న ఒకసారి వింటావా? ఏంట్రో ఒక్కసారి కూడా ఇంటే అదే వాక్యం ఇది మిస్ అయ్యామే, వాక్యం ఇది అదే మర్చిపోయామే అనేది ఉంటుంది. వాక్యం ఉండదు. వాక్యం అందుకే మన వాళ్ళకి నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సిగ్గుండాలి. నీ సేవకుడికి ఏముంది? ఏమి లేకపోయినా ఆరోగ్యంతో నీ కళ్ళ ఎదుట వాడుకుంటున్నప్పుడు నీకు బుద్ధి ఉందా? నా సేవకుడు పరిశుద్ధాత్మ నింపబడ్డ వరములు పొందుకున్నవాడు. ఆయనకి కిడ్నీ లేదు, చెయ్యి ఎన్ని లేకపోయినా దేవుడు నూతనమైన కృపించి మా కళ్ళ ముందు ఆరోగ్యంగా వాడుకుంటున్నాడు. అర్ధరైతు లేదు, అవరైతు లేదు, తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నొప్పి అంటావు. నేను ఎలా చావును కూడా వెనకాడుతున్నాడు. చావును అసలు లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు మీలో ఏముండాలా? మీకు కూడా ఆత్మ పొందుకోవాలా? ఆ స్వస్థపరచు వారు నువ్వు వెనక రావాలా? మనలోకి ఉండదు. చర్చిలో ఇయ్యండో అవసరమైతే సేవకుని కూడా రాదు, బయటికి రాదు, రచ్చబెట్టాలా. అసలు మనల్ని కాదంటాడు ఆయన. మనల్ని కాదని బతకటమేనా? నువ్వు ఉంటావా? ఆయన కాదు, నువ్వు ఉంటావా? ఆయన కాడ అన్ని వరములు పొందు ఆత్మ ఆయనకి నిశ్చయంగా నింపబడి ఉంది. మరి ఆయన అన్నా నీవు దేవుడు ఎక్క కొడతాడో కూడా తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడు ఆయన. మనిషి కాదు. రే సాయంత్రం నీకు ఉందే వస్తాను నేను 10 మంది నేర్చుకొని అంటాను. మనిషి కాదు. ముందు ఆశీర్వదిస్తాడు, శత్రువును కూడా ప్రేమిస్తాడు ఆయన. ఆశీర్వదిస్తాడు. వాడినంటే నువ్వు అన్నారుగా, చూడు వాడిని అన్నాను నేను. ఆయన అన్ని కూడా నేను చూడు ఎట్టున్నాను. దేవుడు నా పక్ష నిన్ను బాగా ఆశీర్వదించి ఒక్కసారిగా ఏమేమన్నావు, ఏమేమి చేసావు మొత్తం గుర్తు తెచ్చుకో అంటాడు. మొత్తం తీసేస్తాడు. ఇంకా మొత్తం రివెంజ్. ఇక నీకు పనుకున్నా గుర్తొస్తాయి. నువ్వు అన్నాయి అన్నం తింటున్నా గుర్తొస్తాయి. ఎందుకు? ఉన్నప్పుడు ఉన్నావా? అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు లక్ష్యంతో ఉన్నావా? అప్పుడు కళ్ళు ఆడికెళ్ళి మనోళ్ళు ఏమంటారు? మనోళ్ళు పెద్దలు పైన చూస్తే ఎగిరి పడుతున్నారో వాళ్ళకి ఆడకొచ్చినాయి అంట. కళ్ళు ఆడకొచ్చినాయి. దేవునికి స్తోత్రం. కళ్ళు ఏడున్నారు? కళ్ళల్లో కళ్ళు కట్టగా ఉంటే బాగుంటుంది. కళ్ళు ఏడకు రావచ్చినాయి అంటే మరి గుడ్డోడు అయిపోయి గుడ్డేసాడు. అది నిన్న చదివించిన వాక్యంలో ఉంది చూడండి. తొలి రాజపత్రిలో నేను చదివించిన కాడ ఉంది చూడండి. పైన 5:4 వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలిగించాడంట. ఎగలోకపోతే దేవదూత గుడ్డితనం. వాళ్ళకి కళ్ళు తెరవబల్లా. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, వాక్యం ఏంటల్లా స్వస్థపరచు వాక్యం లేదు. కొంతమంది తిరుగుతూనే ఉంటారు. ఒకసారి నిలకడకుండా అసలు ఇప్పుడు అడుగు పెట్టావు, కార్యం జరిగింది, ప్రభు మాట్లాడాడు, ప్రభు పిలిచాడు, నమ్మకంగా ఉండాలిగా. ఇక్కడ కార్యం అయిపోయింది, ఇంకొక కార్యం ఇక్కడ జరగట్లేదు. కానీ ఆడకి ఇంకొక ఆయన ఉన్నాడంట. అసలు ఆయన అంతా లచ్చలే. ఆయన కాడ చెయ్యి పెట్టి ప్రార్థన తెచ్చుకోగానే ఇంటికి వెళ్ళటమే లేదు. బ్యాంక్కి అకౌంట్ 10 లక్షలు వచ్చేస్తాయి అంట. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఈడ బుద్ధి ఇచ్చు వాక్యము, జ్ఞానం ఇచ్చు వాక్యము. వాక్యమై ఉన్నవాడు దేవుడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు యథార్థంగా నీతో మాట్లాడతాడు. నువ్వు నడిచిన ఎడలా నిశ్చయంగా నీ ఇంట నూనె కొండ నింపబడి పొంగి పొర్లీను గాక. చూడు, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక
4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక ఆమేన్. మీరెవరంట? మీరు నిందల పాలైన. చెప్పాను ఇందాక, అసలు నన్ను చిన్న చూపు చూస్తున్నారండి పాస్టర్ గారు. అన్నా అసలు అన్న నేను ఏడికి పోయినా కానీ ఏందో నన్ను ఎదగట్లేదు, అసలు ఉద్యోగంలో ఏందో ఏడేసిన రా ఏడే అన్నట్టున్నానన్న. ఉండు, నీకేమైంది? నీకున్నదే ఉండు. నువ్వు నిందల పాలైనప్పుడు సత్యస్వరూపి ఆత్మ నీ మీద కూర్చుద్ది, నిన్ను మహిమపరుస్తాడు. నీవు ధన్యుడు, నీవు ధన్యరాలివి అవుతావు. ముందు ఆత్మనెత్తుకులాడు, మనల్ని ఆత్మనెత్తుకులాడరు. అసలు వాళ్ళు చూడు, మంచి ఇల్లులు, కార్లు, సూట్లు, బూట్లు రోజు నీసే. ఇంట్లో మసాలా వాసన రోజు వచ్చింది. ఈ చూస్తారు. మీ ఆయన చేసే పని ఏంది? ఉన్నదాంతో సర్దుకోవాలిగా, అద్దుకోరు. అలా ఆయన ఆన్లైన్ షాపింగ్ తెగ చేపిస్తాడు. తేడా వస్తే మక్కలు కూడా తెస్తాడు. మరి నీకు కూడా సిద్ధమా వాటికి? అంటే అప్పుడు తల్లి, అమ్మో మా ఆయన సాడిస్తాట, మా ఆయన మంచోడు. తేడా పడితేనే ఇటు, తేడా పడితే వాళ్ళ ఆయన నీ ఆయన సంగతి చూడు. నీకు దేవుడు నిన్ను జతపరిచిన మీ ఆయన ఎట్లున్నానో, మా ఆయన ఉన్నదాంట్లో మేము శ్రేష్టంగా ఉంటాను. మా ఆయన సంపాదించుకొని నేను కూడా సంపాదిస్తున్నా, మేము శ్రేష్టంగా ఉంటున్నాం. మాకు ఉన్నది చాలు, కొత్తది మాకు అక్కర్లేదు. పక్కన దేవుడు వాళ్ళని ఆశ్రదించాడు, దేవుడు వాళ్ళని ఆశ్రదించును గాక అనుకో. మాకున్న దాంట్లో మేము ఉంటాం, మాకున్న దాంట్లో మేము. కొంతమంది పెళ్లికి వెళ్ళాలన్నప్పుడు చూసాం, చర్చికి ఏమో ముతక చీరలు, కులిపోయిన చీరలు అన్నట్టు వేసుకొస్తారు. పెళ్లిగా పక్కింట్లో బీరువాలో ఉన్నాయి, మొత్తం వీళ్ళు ఒంటి మీద ఉంటాయి. బియ్యం అరువైన అడుక్కొని తెచ్చుకుంటారు. మెడలో, చెవుల్లో, ముక్కుల్లో. 60 ఏళ్ళు కూడా మొత్తం ఒళ్ళంతా అలంకరించుకొని తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. చర్చిలో మాత్రం అస్సలు వాళ్ళు ఉంటారు. మిలిటరీలో సైనికులు నడుస్తారు, చూసావా? వస్తారు. ఎందుకు? ఏమీ లేనట్టు అనుకో. అన్నీ ఉంటే పాతకాలు అడుగుతాడేమో. అమ్మ, నీ దరిద్రం మాకు వద్దు తల్లి, నీ చేయి నేను అడగను, నీ ఉంగరాలు నేను. నువ్వు బుద్ధి ఇచ్చు వాక్యంతో నడవండి, జ్ఞానం ఇచ్చు వాక్యంతో నడవండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోనండి. అద్భుతములు ఆటోమేటిక్గా మీ ఎడల జరుగునుగాక. అప్పుడు మీరు ధన్యులు. మీరేమవుతారు? మీరు ధన్యులు. చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. హల్లెలూయా. దేవుడు నియమించాడు అపోస్తులను, ప్రవక్తలను, కాపురులను, సంఘ కాపురులను, సువార్థికులను. ఈ అపోస్తులు చేసే పని ఏంది? అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరిగించుటకు దేవుని ఆత్మను పొందుకున్నవారు. ఈ సువార్థకులు, కాపరులు చేసే పని ఏంది? దేవుడి మాటలు తెలియజేయటం, దేవుడి యొద్దకు నడిపించటం. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మన వాళ్ళు ఇది లేదు. నేను వాక్యం చెబుతున్నాను కాబట్టి నేనే నా అంత గొప్పవాడు. ఇక నేను ఈడొక సంఘం, ఈడొక సువార్థికుడు ఏం చేయాలి? తను పొందుకున్నది, తనకి ఏ శక్తిని ఇచ్చాడో, ఏ సాక్ష్యం ఇచ్చాడో ఆ సాక్ష్యం ద్వారా అనేకులకు తెలియపరిచి, మీరు యథార్థంగా ప్రభు దగ్గరికి వెళ్ళండి, అపోస్తుల దగ్గర అపోస్తుల బోధలు వినండి, అపోస్తుల చేత కట్టబడండి. అపోస్తుల దగ్గర బుద్ధి ఇచ్చు వాక్యం ఉంది, జ్ఞానం ఇచ్చు వాక్యం ఉంది,
శరీరము కాదు స్వస్థపరచు వాక్యం ఉంది. నీ గృహంలో అద్భుతము చేయు వాక్యం ఉన్నది కాబట్టి దేవుని నమ్ముకునండి, అపోస్తులుడు మీ ఇంటికి వస్తాడు అని చెప్పాలి. స్వార్థికుల్ని అలా నిర్మించుకున్నందుకు ఇప్పుడు సువార్త కొంచెం ఎవరని చెప్పాడు అనుకో, ఇవి కూడా సువార్త చెప్పినంత మాత్రాన సువార్త చేయగలనే ఈ కొమ్ములు పాస్టర్ గారి పక్కన కుర్చీ చేసుకుంటారు అవసరం అయితే. ఎందుకు నేను సువార్త ప్రయోజిస్తాను, అబ్బో నేను వాక్యం చేస్తే పాస్టర్ కూడా సరిపోడు. వీళ్ళు ఏమొచ్చింది, వీడు వస్తారు పైకి, పాస్టర్ గారు తగ్గింపులో ఉన్నాడు, అయ్యా నువ్వు పాస్టర్ గారిని కూడా ఎత్తి చూపుతున్నావు, ఎత్తి పెట్టుకో. ఇది ఒక్కళ్ళే కాదు, సంఘంలో సంఘ బిడ్డలు విశ్వాసులు ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, దేవుడి దగ్గర తగ్గింపుతో ఉండాలి, లోబడి ఉండాలి. దేవుడి దగ్గర లోబడి నీవు పొందుకున్న ఎడల ఆత్మ నిన్ను బలపరచునుగాక, ఆ ఆత్మ నీ మీదకి వచ్చి స్వస్థపరచునుగాక, ఆ ఆత్మ నీ ఇంట్లో అద్భుతములు జరిగించునుగాక. నువ్వు ఈ వాక్యం ఎన్నవా ఎడల, ఈ వాక్యము నువ్వు శ్రద్ధగా ఆరాధించిన ఎడల నువ్వు నిశ్చయంగా ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, పొలం విషయం, ఇంటి విషయం, భూమి విషయం, గర్భఫలం విషయం, దేంట్లో అయితే నువ్వు రావటం లేదని అనారోగ్య విషయం నుండి ప్రతి దాంట్లో బాధపడుతున్నారో మీ అందరికీ నేను ఇదిగో నా హస్తముతో చాపి ఈ పరిశుద్ధాత్ముడు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మిన వారందరూ తలలో ఉంచండి, యేసు మీ ఇంట్లో అద్భుతము చేయను గాక, పరిశుద్ధాత్ముడు మీ మీదకి అద్భుత కార్యములు జరిగించును గాక, అద్భుత సాక్ష్యము మీ మీదకి వచ్చును గాక, మీ శరీరము బలము పొందును గాక, మీ ఇంట్లో ఎప్పుడు లేనిగా విధంగా మీ కుండలో నూనె పొంగి పొరులను గాక, దేవుడు వాక్యంతో నువ్వు నింపబడుతువు గాక, దేవుడు సందు భయభక్తులు కలిగి ఉన్న నీవు సంఘములు స్థిరపరచబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.